మాట్లాడారు. ఆ మాటల మీద బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు సార్. అదే స్థాయిలో ఒకసారి ఈ వివాదానికి కారణమైన రేవంత్ రెడ్డి మాటల్ని ఒకసారి ప్లే చేయండి. స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా కేసీఆర్కు ఒక స్ట్రెచర్ ఉంది. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల స్ట్రెచర్ ఎక్కారు. ఇప్పుడు పద్ధతి మార్చుకోకపోతే మార్చురేకే పోతారు అంటూ కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే ఇది ప్రజలెవరూ హర్షించరు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించడం అవుతుంది, తన గౌరవాన్ని తానే దెబ్బతీసినట్టు అవుతుంది. మరి రేవంత్ రెడ్డికి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఈ రకమైన వ్యాఖ్యల వల్ల కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది, కేసీఆర్ పట్ల ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్కు స్టేచర్ ఉంది అంటే అది ఆ స్టేచరు చరిత్ర ఇస్తుంది. ఎప్పుడైనా ప్రజలు ఇచ్చిన స్టేచరు. ఎన్నికల్లో ఓడడము, నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఓడిపోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ పోదు అని. గెలిచినంత మాత్రాన్నే పొలిటికల్ స్టేచర్ రాదు, ప్రాసెస్ అది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి చిన్నవాడు, రేవంత్ రెడ్డి లెక్కన అని బీఆర్ఎస్ నాయకులు అన్నా తప్పే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేశారు, అది మర్చిపోకూడదు. సో అలాగే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ నేను మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ కంటెంపరీ పొలిటికల్ హిస్టరీలో కేసీఆర్ పాత్రను ఎవరు కాదంటారు. అందువల్ల ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలోనే కదా తెలంగాణ వాదం మీద జరిగిన, తెలంగాణ వాదం ఆధారంగా జరిగిన పోరాటం. కేసీఆర్ తెలంగాణ పోరాటం మలిదశ జెండా పట్టుకొని ఉండకపోతే ఇవాళ కాంగ్రెస్లో, ఆ రోజు తెలుగుదేశంలో, బీజేపీలో ఉన్న నాయకులంతా తెలంగాణ జెండా పట్టుకునేవారా? రియాలిటీ మాట్లాడదాం. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటికి తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో ఉచ్చరించడానికి వెనుకాడుతున్న రోజుల్లో తెలంగాణ జెండా మలిదశ ఉద్యమాన్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఆయన మంత్రి పదవి ఇవ్వలేక పట్టుకున్నాడా, ఆయనకు రాజకీయ గుర్తింపు లేక పట్టుకున్నాడా? ఏదన్నా కానీ రాజకీయాల్లో అందరూ ఒక రాజకీయాల్లో మొత్తం నిస్వార్థంగానే ఉంటుందని అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో స్వార్థం ఉంటుంది, రాజకీయాల్లో వ్యూహం ఉంటుంది. బట్ ఏదైనా కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకునేదాకా తెలంగాణలో అన్ని పార్టీలు ఉన్న నాయకులు కూడా తెలంగాణ అనలే, మీకు గుర్తుంటే. అందువల్ల మనకు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి ఒక చారిత్రక పూర్వరంగంలో కేసీఆర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నోబడీ కెన్ అండూ ఇట్ కదా. అందువల్ల దాన్ని స్టేచర్ ఉన్నది అనే దాన్ని మనం వెగట్టుగా వెకిలిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టేచర్ స్టేచర్. ఇప్పుడు ఇలా ప్రజలు ఓడించిన స్టేచర్ కూడా ఉంది, లేదని ఎవరంటారు? 10 ఏళ్ల పాటు నాయకుడిగా ఉన్నతను ప్రజలు ఓడించారు, అది కూడా వాస్తవం కదా. అందువల్ల స్ట్రెచర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ప్రజలు ఇవ్వరు. ఎవరైనా జీవితంలో అందరము ఎన్నడో ఒకరోజు మార్చరికి పోవాల్సిన వాళ్ళమే కదా. సో అందువల్ల కేసీఆర్ ఎందుకు, అది నేనైనా పోతాను, ఎవరైనా పోతాం కదా. మార్చరికి పోను అని ఎవరైనా చెప్పగలుగుతారా ఈ ప్రపంచంలో? నేను మార్చరికి పోకుండా ఉండగలను. మార్చరి అంటే హాస్పిటల్లో ఉంటే మార్చరికి పోతారు, మార్చరికి పోకపోవచ్చు. కానీ మార్చరి అంటే ఏంటిది? మరణానికి దగ్గర. మరణం ఎవరికైనా తప్పదు కదా. సో మరణం అనేది అనివార్యం కదా. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతమైన స్థాయికి మనం ఎప్పుడు అందులో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అది శోభనివ్వదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు దాడుతున్నాడో తెలియదు. కంబాటివ్గా ఉండొచ్చు, కేసీఆర్ ప్రభుత్వ విధానాల మీద అటాక్ చేయి, కానీ కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది పొలిటికల్లీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి సూసైడల్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిపైన ఉన్న కోపం, అధికారం దిగిపోయినాక ఆ వ్యక్తిపైన ప్రజల కోపం ఉండదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సానుభూతి ఉన్నా లేకపోయినా కనీసం కోపం ఎత్తి ఉండదు. ఎందుకంటే ఆ సీట్లో ఉన్నప్పుడు కోపం ఉంటుంది. ఎందుకంటే ఆ సీట్లో ఉన్నప్పుడు అతను వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, అతను వ్యక్తిగా ప్రదర్శించిన యాటిట్యూడ్ అదంభావం కావచ్చు, యాక్సెసిబిలిటీ లేకపోవడం కావచ్చు, 1,000,000 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ సీట్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే సమాజము అతని పట్ల కొంత మీరు అన్నట్లు కొంత సానుభూతి ఉండొచ్చు, లేదా ప్రతి మనిషి చేసిన పనుల్లో మంచి ఉంటే చెడ్డ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చెడ్డవి గుర్తొచ్చినా అధికారం దిగినాక ప్రజలకు మంచి కూడా గుర్తొస్తాయి.
సో అప్పుడు ఆ సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అధికారంలో లేని వ్యక్తి పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది అహంకారంలాగా కనబడుతుంది, కసిలాగా కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్న వారిని టార్గెట్ చేస్తే అది పోరాటం అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా గడీల పాలన అంటూ కేసీఆర్ పైన ఫామ్ హౌస్ పాలన అంటూ జరిపిన పోరాటం అప్పుడు ప్రజలకు అది పోరాటంలాగా కనిపించింది, మా తరఫున ఉద్యమంలాగా కనిపించింది. కానీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా కేసీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది పోరాటం ఎట్లవుతుంది? అది ఆరాటం అవుతుంది. అధికారం నిలుపుకోవడానికి ఆరాటం అవుతుంది. ఆరాటాన్ని ప్రజలు అంగీకరించరు. ఆరాటమే కాదు, అది అహంకారం కూడా అవుతుంది. ఎందుకు మరి ఈ రకంగా అటాక్ చేస్తున్నారని. అందువల్ల ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిలో ఉన్న అసహనాన్ని తెలియజేస్తుంది. సో ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు కాస్త హయ్యర్ లెవెల్ నుంచి మాట్లాడడం వల్ల ఉపయోగం. అయితే రేవంత్ రెడ్డి ఇలా అన్నాడా, కాంగ్రెస్ నాయకులు అనొచ్చు. ఇప్పుడు నేను చూశాను, దానికి రెస్పాన్స్గా కేటీఆర్ పిచ్చి కుక్క అని అన్నట్లు వచ్చింది పత్రికల్లో. అది కూడా ఇవాళ పేజ్ 1లో వచ్చింది. హరీష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సార్. పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తోంది. సో హరీష్ అన్న అది 100% తప్పే. హరీష్ రావు స్థాయిలో అనాల్సిన మాట కాదు. హరీష్ రావుకు తెలంగాణ పాలిటిక్స్లో గౌరవప్రదమైన స్థానం ఉంది. పార్టీలకు అతీతంగా హరీష్ రావును వ్యక్తిగతంగా గౌరవిస్తారు కూడా. అలాంటి మరి ఆ స్థాయికి అతను కూడా కిందికి దిగడం అనేది చాలా పొరపాటు కదా. సో పొలిటికల్గా మీరు ఏమైనా అటాక్ చేయండి. అందులో కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన వచ్చే సానుభూతి కూడా రాకుండా పోతుంది. ఇప్పుడు హరీష్ రావు ఇట్లా మాట్లాడినాడు అనుకోండి, ఏముంది స్ట్రెచ్చరు మార్చరీ పిచ్చి కుక్క అన్న ఒకటే కదా, బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమిటి మీకు పొలిటికల్గా బెనిఫిట్ ఏముంటుంది? సో అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక రకమైన, రేవంత్ రెడ్డి కూడా ఒక రకమైన డిఫెన్స్ కదా. ఇప్పుడు నేను అన్నానంటే మరి నేను అనడానికి కారణం ఉంది కదా, ఇంకో ఇలా నన్ను రోజు అంటున్నారు కదా, చూడండి మీరు ఎట్లన్నారు అని ఆయన కూడా చెప్పడానికి వస్తుంది. రాజకీయాల్లో ప్రజలకు పార్టీలకు మధ్య ఘర్షణ ఉండాలి తప్ప పార్టీల మధ్య ఘర్షణ ఉండద్దు. ప్రజా సమస్య ప్రతిపక్షం ఎప్పుడు ఉండాలి అంటే, నిన్ను వ్యక్తిగతంగా ఏమన్నా అననియండి, మీరు ప్రజా సమస్యలపైన పోరాడండి. అప్పుడు ప్రతిపక్షానికి గౌరవం పెరుగుతుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా అంటున్నారు కదా, నేను కూడా వ్యక్తిగతంగానే అంటే అది ప్రతిపక్షానికి కూడా గౌరవాన్ని ఇవ్వదు. ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు మీకు గౌరవం ఇస్తుంది. అందుకే కమాండో ఎత్తుగడల్లో ఒక సూత్రం ఉంది, ప్రత్యర్థి నిన్ను కొడితే అది ప్రజలకు తాకాలి, ప్రత్యర్థి నీవు కొడితే ఆ ప్రత్యర్థికే తాకాలి అని. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తాకేది ఎక్కడుంది? ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అందువల్ల రాజకీయాలను దిగజార్చకండి, రాజకీయాల పట్ల ఒక అసహ్యాన్ని ప్రజల్లో సమాజంలో కల్పించకండి. ఇప్పటికే ప్రజల్లో రాజకీయాల పట్ల నిర్లిప్తత ఉంది, రాజకీయ నాయకుల పట్ల గౌరవం లేదు, రాజకీయ సంస్కృతి పట్ల తీవ్రమైన హేవ్యభావం ఉంది ప్రజల్లో. సమాజంలో మెజారిటీ ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, రాజకీయాలు సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రకమైన డిస్కోర్స్ ఇంకా రాజకీయాల పట్ల వెగటు భావాన్ని కలిగిస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా ఇద్దరు నాకు వ్యక్తిగతంగా మిత్రులే. అందువల్ల ఇద్దరిది తప్పే. ఎట్టి పరిస్థితుల్లో అలా మాట్లాడకూడదు. అది రాజకీయ సంస్కారం అనిపించుకోదు, రాజకీయ స్థాయి కూడా కాదు. అది మీరు యూ ఫైట్ ఆన్ పాలసీస్. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపైన మాట్లాడచ్చు, రేవంత్ రెడ్డి విధానాలు మాట్లాడచ్చు. కానీ వ్యక్తులు వాళ్ళ సైజుల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ ఎత్తుల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ లావుల గురించి మాట్లాడుకుంటారు. అసలు అంటే ప్రజల సమస్యలపైన మీకు ఏం భిన్నాభిప్రాయం లేవన్నట్లు. సమస్య ఎక్కడ ఉందంటే, ప్రజలకు సంబంధించిన అంశాలపైన పార్టీల మధ్య, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు, విభేదాలు లేనప్పుడు ఏం చేస్తారు? ఇక వ్యక్తిగతంగా తిట్టుకుంటారు. సో వ్యక్తిగతంగా తిట్టుకోవడం దేనికి సూచన అంటే, అందరే అనే దానికి సూచన. మీరు ఒకే తాను ముక్కలైతే వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారు అనే భావన కలుగుతుంది కదా. నిజంగానే మీకు భిన్నమైన రాజకీయ దృక్పథాలు ఉన్నాయి, భిన్నమైన సైద్ధాంతిక దృక్పథాలు ఉన్నాయి, ప్రజల సమస్యలపైన, తెలంగాణ అభివృద్ధిపైన భిన్నమైన మార్గాలు మీరు అనుసరిస్తున్నారు అనుకోండి, వ్యక్తిగతంగా ఎందుకు తిట్టుకుంటారు? మీ దృక్పథం మీరు చెప్తారు, వాళ్ళ దృక్పథం వాళ్ళు చెప్తారు. సో మీకు ఏ దృక్పథం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వ్యక్తిగతంగా తిట్టుకుంటారు. సో అందువల్ల రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాల్సిన అంశమే కాదు అది. అది ఏదైనా మీరు, అది ఈ పదమైనా ఆ పదమైనా, ఇవాళ పతాక శీర్షికలో మార్చరీలు, పిచ్చి కుక్కలు చూసుకోవాల్సిన కర్మేంటి? సో తెలంగాణలో ఐటీ, బీటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ, వీటిని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ మార్చరీలు ఏంటి, పిచ్చి కుక్కలు ఏంటి? బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మార్చరీ వ్యాఖ్యలపై స్పందిస్తూ
అసలు కేసీఆర్ చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు. గతంలో రాహుల్ గాంధీని హిమంత బిశ్వ శర్మ బీజేపీ నేత నువ్వు రాజీవ్ గాంధీకే పుట్టావా అని చెప్పి రాహుల్ గాంధీ పుట్టుకని క్వశ్చన్ చేస్తే అప్పుడు కేసీఆర్ హిమంత్ బిశ్వ శర్మని విమర్శించి ప్రధానిని క్వశ్చన్ చేశారు. మీ పార్టీ నాయకుడు ఇంతలా మాట్లాడుతూ ఉంటే మీ సంస్కారం ఏమైంది అని చెప్పి. అంటే కేసీఆర్ నిజమే, అది హేమంత్ బిశ్వ శర్మ నోటికొచ్చిన మాట్లాడినప్పుడు కేసీఆర్ తప్పు పట్టింది నిజమే. కానీ అప్పుడు కేసీఆర్ ఏంటంటే బీజేపీ పట్ల వ్యతిరేకంగా మోడీ పట్ల పోరాట దశలో ఉన్నాడు. సో బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా తిరిగి అందరినీ కలుపుకునేటువంటి పనిలో పడ్డాడు. అప్పుడు స్టాలిన్, పవార్, మమతా వీళ్ళందరినీ కలిసేవాడు కదా. సో అందువల్ల అప్పుడు బీజేపీ వ్యతిరేక పాలిటిక్స్లో ఒక స్థానం కావాలని కోరుకుంటున్న సమయంలో కేసీఆర్ ఆ పని చేసిన మాట నిజమే. కేసీఆర్ ఏముంది, ఇప్పుడు మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అదే మోడీ పైన కోవిడ్ టైంలో ఎవరో ముఖ్యమంత్రి మాట్లాడితే తీవ్రంగా స్పందించాడు. ప్రధానమంత్రి ఇట్లా అంటారా అన్నాడు. సో ఇదే మోడీని పొగిడాడు. ఆ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచి మళ్ళీ అదే మోడీని కనీసం విమానాశ్రయానికి వస్తే ఎయిర్పోర్ట్ కూడా పోలే. అందువల్ల కేసీఆర్ స్టాండ్ ఏది ప్యూర్లీ పొలిటికల్. ఆయనకు అవసరం వచ్చినప్పుడు మోడీని వ్యతిరేకించిన కొరకు యూపీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన ఇచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఒక ఎకానమిస్ట్ రాసిన పుస్తకాన్ని కోట్ చేస్తూ కూడా చెప్పాడు. ఆ పుస్తకం కొనండి అని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ రికమెండ్ కూడా చేశాడు. అందువల్ల కేసీఆర్ మాటలు ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్, ఆ రాజకీయ సందర్భాలను బట్టి మాట్లాడాడు తప్ప అక్కడ కేసీఆర్ ఏమైనా ఈ పొలిటికల్ డిస్కోర్స్కు అతీతం అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాజకీయాల్లో అభ్యంతరకరమైన భాషను చాలా ఎక్కువగా వాడిన నాయకులు కేసీఆర్ కూడా ఒకరు కదా. దద్దమ్మలు, సన్నాసులు, వేదవలు ఎన్ని మాట్లాడాలో అన్ని ప్రతిపక్షాల మీద మాట్లాడాడు కదా. కేసీఆర్ ఇది నాట్ ఏ మోడల్ ఇన్ ఇట్. కేసీఆర్ మోడల్గా ఆదర్శవంతమైనటువంటి భాష వాడి ఆదర్శవంతమైన పొలిటికల్ డిస్కోర్స్ జరిపింది ఏమీ లేదు. కేసీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టే మాట్లాడాడు. ఇక మాట్లాడిన పదం పిచ్చుకుక్క ఎక్కువనా, మార్చరి ఎక్కువనా, సన్నాస్ ఎక్కువనా, వేదం ఎక్కువనా అంటే దానికి ఏమన్నా భాషా మీటరే లేదు కదా. ఏ భాష అసహ్యమైంది, ఏ భాష అభ్యంతరకరమైంది అనే దానికి ఎక్కడ ఆన్సర్ లేదు, కొలమానం లేదు. ఓవరాల్గా పొలిటికల్ డిస్కోర్స్లో ఉండకూడని భాష మాట్లాడుతున్నారు. ఇందులో కేసీఆర్ ఏమీ తక్కువేమీ తినలేదు. అందుకే రేవంత్ రెడ్డి చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్తుంటాడు, మేమేం చేయలేము, గేమే అట్లుంది, ఆ గేమ్లో అట్లనే ఉండాల్సి వస్తుంది. మేము ఒకప్పటిలాగా గేమ్ లేదు. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు, ఇప్పుడు T20లు ఆడుతున్నారు, మేము కూడా ఆడాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు కూడా. సో అందువల్ల కేసీఆర్ ఏదో ఆదర్శవంతమైన భాష మాట్లాడాడు అనుకుంటే పొరపాటు. అందువల్ల కేసీఆర్కి ఏం అద్భుతమైన భాషా పాండిత్యం ఉండి కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు. సో అందువల్ల ఈజ్ నాట్ అ మాట. బట్ డెఫినెట్గా రాహుల్ గాంధీ పైన హేమంత్ బిశ్వ శర్మ వ్యాఖ్యానించినప్పుడు కేసీఆర్ చాలా తీవ్రంగా ఖండించిన మాట నిజం. కానీ ఆ రాజకీయ సందర్భం ఏంటంటే బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే తమకు రాజకీయపరమైన ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడని అడిగినాడు. ఇప్పుడు మోడీ అసలు చాలా మహనీయుడు, మహానుభావుడు, గొప్పవాడు, భారతదేశాన్ని విశ్వగురువు చేస్తున్నాడు అంటూ మోడీని పోవడం లేదా? సో మరి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడని కుటుంబాన్ని కూడా పట్టుకొచ్చి మాట్లాడాడు. చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు. అసలు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడంటే అసలు మామూలు పొగడ్తలు కాదు. బీజేపీ నేతలు కూడా అంత పోడరు. మోదీ నుంచి నేను పాఠాలు నేర్చుకుంటున్నా అన్నాడు. మోడీ ముఖ్యమంత్రి కన్నా ముందు ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నా, ఇలా మోడీ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నా, ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. చూసేవారికి కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సో బీజేపీ సీనియర్ నాయకుడు నాతో చెప్పాడు, నరేంద్ర మోడీ కూడా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతాడట, అసలు ఏంటి ఇంత పొగుడుతున్నాడు నన్ను అని. సో ఇదేంటి, అంతకుముందు అలా మాట్లాడిన వ్యక్తి ఇంత పొడుతుంది. ఎందుకంటే జేపీ నడ్డా, అమిత్ షా కూడా పొగడరు అంతా. మీరు గమనించండి, అసలు జేపీ నడ్డా, అమిత్ షాలకు కూడా నరేంద్ర మోడీని ఇంత వ్యక్తిగతంగా పొగడరు. ఎంత పొగిడే వరకు చాలా ఎబ్బెట్టుగా నాకు జాతీయ స్థాయిలో బీజేపీలో నా అగ్రనేతగా అని చెప్పాడు. సో ఈవెన్ నరేంద్ర మోడీ ఈజ్ ఫీలింగ్ ఎంబరాస్డ్ అని. సో నరేంద్ర మోడీ కూడా ఎంబరాస్ అయ్యే స్థాయికి పొగుడుతున్నాడు. సో అందువల్ల రాజకీయ నాయకులు ఎలా ఉంటారు దానికి ఇది ఒక ఉదాహరణ. తిట్టేటప్పుడేమో అతి ఘోరంగా అభ్యంతరకరమైన స్థాయికి వచ్చి తిడతారు. సమస్య ఏంటంటే మనల్ని మాత్రం తాలియా బాజా అంటారు. తిట్టినప్పుడు మనం కరెక్ట్ అనాలి. మళ్ళీ
విమర్శించినప్పుడు కూడా కరెక్ట్, సపోర్ట్ అయినప్పుడు మళ్ళీ కరెక్ట్ అనాలి అంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? నాలాంటి వాడు అప్పుడు కూడా తప్పన్నా, నేను వ్యక్తిగతంగా అనకూడదు, భార్య గురించి ప్రస్తావించకూడదు అన్నాను. ఇప్పుడు పొగిడితే కూడా తప్పు అంటున్నాను. కానీ ఇప్పుడు ప్రతిసారి మీరు తాలియా బజావ్ మేము ఏం చేసినా అంటున్నారు. సో అందువల్ల తమ కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన పొలిటికల్ పర్సనాలిటీ మన మాటలను బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వీ రిప్రజెంట్. ఇప్పుడు అందువల్ల మీకు జనాన్ని ఆకర్షించటానికి అభ్యంతరకరమైన భాష మాట్లాడితేనే పతాక శీర్షికలు వస్తాయి, మీడియాలో డిబేట్. ఇదొక దౌర్భాగ్యం కూడా ఉంది మన సమాజంలో. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి స్ట్రెచ్చరు మార్చర్ అనకపోతే ఇవాళ పేజ్ 1లో రేవంత్ రెడ్డి మీటింగ్ వార్త వచ్చేదా? అసలు ఆ వార్త గురించి మనం డిబేట్ నడిపేవాళ్ళమా? ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపైన ఒక స్పీచ్ ఇచ్చాడనుకో రేవంత్ రెడ్డి, అసలు ఎక్కడా కవరేజ్ ఉండదు. సో అన్ఫార్చునేట్ ఏంటంటే పబ్లిక్ ఆలోచన కూడా మారాలి. కానీ రాజకీయ నాయకులు ప్రజలు వీటికి ఆకర్షించబడుతున్నారు కనుక నేను అది మాట్లాడతాను అనుకుంటే పొరపాటు. ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. లీడర్ ఈజ్ సంబడి హూ లీడ్స్ ద పీపుల్, హూ డజంట్ ఫాలో ద పీపుల్. అర్థం కావాలి లీడర్ ఎవరు అంటే ప్రజల్ని ఫాలో అయ్యేవాడు లీడర్ కాదు, ప్రజలకు నాయకత్వం వహించి ఒక మంచి మార్గాన్ని చూపేవాడు లీడర్. సో మన మీడియాలో కూడా ఇదే చర్చ వస్తుంది. సినిమాలైనా, టీవీలైనా, యూట్యూబ్లో అయినా ఏం చేస్తాం మేము జనం అదే చూస్తున్నారు, మేము అదే చూపుతున్నాం. నిజం కాదు, అది కూడా నిజం కాదు. నా అనుభవం చెప్తాను. నేను ఈ మధ్య యూరోప్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం అనేటువంటి 20 నిమిషాలు మాట్లాడాను. అందులో తమిళలో ఏవైనా చెడ్డగా ఉందా? యూరోప్లో తీవ్ర సంక్షోభం. ఇందులో ఎక్కడా సెన్సేషనల్ లేదు, ఎక్కడా అభ్యంతరకరమైన భాష లేదు. 85,000 మంది చూశారు. ఎందుకు చూశారు? బూతులు తిట్టుకుంటూనే చూశారా? బూతులు మాట్లాడితే చూడలేదు కదా. అంటే సమాజంలో ఒక తప్పుడు ధోరణి ఏంటంటే మేము అభ్యంతరకరంగా మాట్లాడితేనే జనం ఆసక్తి చూపుతారు. అది మీడియాలో ఉంది, రాజకీయాల్లో ఉంది. మీడియాలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక తప్పుడు ధోరణి అది నిజం కాదని నా అనుభవంతో నేను అనేక ఉదాహరణలతో చెప్పగలను. సో అమెరికాలో స్టాక్ మార్కెట్ పతనం గురించి మాట్లాడితే వేల సంఖ్యలో జనం చూశారు. ఎందుకు చూశారు మరి? మీకు హెన్రీ కిస్సింజర్ రివర్స్ స్ట్రాటజీ ట్రంప్ అనుసరిస్తున్నాడంటే 50,000 మంది చూశారు. మరి ఇదంతా రాంగ్ నోషన్ కదా. తప్పుడు మాట్లాడితే బద్మాష్ అని, లంగా లఫంగా అని మాట్లాడుతూనే చూస్తాను రా, తమ్ముళ్ళు అట్లా పెడితేనే చూసినరా. అందువల్ల పాలిటిక్స్ అండ్ మీడియాలో జనరంజకంగా మాట్లాడడం నేర్చుకోండి. అభ్యంతరకరంగా మాట్లాడడం వల్ల ఆకర్షించాలని అవసరం లేదు. హుందాగా మాట్లాడి కూడా ఎలా ప్రజలను ఆకర్షించాలనేది పాలిటిక్స్ అండ్ మీడియా అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగం మీద సహజంగా అధికార పక్షం ప్రశంసలు కురిపిస్తూ ఉంటే